ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికీ పలు ట్విస్టులు చోటు చేసుకోగా తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఇక వీరి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ప్రకటన చేశారు. అయితే బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఏపీలో వైఎస్ఆర్సీపీ మైనారిటీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్ఆర్సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి చివరికి తమ గొంతు కోస్తున్నారని ముస్లింలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో రిజర్వేషన్లు కల్పించారని వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తమకు మంచి చేయకపోయినా పర్వాలేదని ద్రోహం చేసేలా వత్తాసు పలకడం ఏంటని నిలదీత ముస్లింల వైపు నుంచి వస్తోంది. కూటమికి ఓటు వేస్తే ఏపీలో ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఖాయంగా కనిపిస్తోందని చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసేనున్న ఎన్డీఏ కూటమి సర్కార్ తీరుపై ముస్లిం ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.